బాస్ పంతం నెగ్గించుకున్న గౌతమ్ గంభీర్ తను పెట్టిన 6 షరతుల్ని అంగీకరించిన బీసీసీఐ. దీంతో టీం నుండి ఆ నలుగురు స్టార్ ఆటగాళ్లు శాశ్వతంగా దూరం. అవును బాస్, ప్రస్తుతం టీమిండియా ఆసీస్ టూర్కి బయలుదేరింది. అక్కడ 3 ఓడిఐ మ్యాచ్ల సిరీస్ అలాగే 5 టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. అయితే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ పెట్టిన సరికొత్త షరతుల్ని బీసీసీఐ అంగీకరించేసింది. ఈ నిర్ణయంతో టీంకి దూరం అవ్వబోతున్న ఆ నలుగురు స్టార్ ప్లేయర్స్ ఎవరు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ రిపోర్ట్లో చూసేద్దాం బాస్. టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ బీసీసీఐకి, సెలెక్టర్స్కి చాలా క్లియర్గా చెప్పేశాడు 2027 వరల్డ్ కప్కి నాకు కొత్త టీం కావాలి అని. యాక్చువల్గా బాస్, రోహిత్ ఆసీస్ టూర్కి కూడా మన టీంకి కెప్టెన్గా వ్యవహరించాల్సింది. కానీ గంభీర్ రోహిత్కి రిటైర్మెంట్ ప్రకటించే ఉద్దేశం ఉంటే ఆసీస్ టూరే చివరి సిరీస్ అని కన్ఫర్మ్ చేస్తే అప్పుడు తన కెప్టెన్సీ చేసుకోవచ్చని, లేదంటే లేదని చెప్పేశాడంట. ఇటు రోహిత్కేమో ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ప్రకటించే ఉద్దేశమే లేదు. అందుకే గంభీర్ రోహిత్ని కెప్టెన్సీ నుండి తప్పించి ఓన్లీ ఒక ప్లేయర్గా టీంలోకి తీసుకున్నాడు. ఈ నిర్ణయంతో క్లియర్ మెసేజ్ పాస్ చేశాడు గంభీర్. రోహిత్ టీంలో ఉండాలంటే కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేయాలి, లేదంటే టీంలో స్థానం కోల్పోతాడు అని. ఇప్పుడు రోహిత్ పరిస్థితి ఎలా ఉందంటే, తను బ్యాట్ మాట్లాడినన్ని రోజులు రోహిత్ టీంలో ఉంటాడు. తన బ్యాట్ మూగబోయిందా, రోహిత్ కెరీర్ కూడా ముగిసినట్లే. మరి టీమిండియాని ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ వరకు తెచ్చిన రోహిత్, టీ20 వరల్డ్ కప్ని మనకు అందించిన రోహిత్, మొన్నటికి మొన్న తన కెప్టెన్సీతో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించిన రోహిత్ని ఇలాంటి స్థితికి తీసుకురావడం కేవలం రోహిత్ ఫ్యాన్స్కే కాదు, చాలామంది ఇండియన్ ఫ్యాన్స్కి నచ్చడం లేదు. ఇలా కేవలం రోహిత్ విషయంలోనే కాదు, మిగిలిన సీనియర్ ప్లేయర్స్ని కూడా 2027 వరల్డ్ కప్కి దూరం చేసి నయా టీమిండియాని సిద్ధం చెయ్యాలి అనుకుంటున్నాడు గంభీర్. అందుకే సీనియర్ ప్లేయర్స్ని మెల్లిగా టీంకి దూరం చేసే పనిలో పడ్డాడు. అయితే విరాట్ కోహ్లీ విషయంలో కూడా గంభీర్ చెప్పినా సెలెక్టర్స్ మాత్రం కొంచెం వెనకడుగు వేసినట్లే అనిపిస్తుంది. మరి కొన్ని సిరీస్ల వరకు కోహ్లీ స్థానానికైతే ఏ ఢోకా లేదు. ఎందుకంటే నెంబర్ 3లో ఆడే పర్ఫెక్ట్ ప్లేయర్ ప్రస్తుతం టీమిండియా దగ్గర లేడు. ఓపెనింగ్ స్లాట్ కోసం ప్లేయర్స్ మధ్య చాలా తీవ్రమైన పోటీ ఉంది. కానీ నెంబర్ 3 పొజిషన్లో ఆడించడానికి మాత్రం సరైన ప్లేయర్ ఇంకా టీమిండియా దగ్గర లేదు. కాబట్టి కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడినా ఆడొచ్చు. బట్ అలా జరగాలంటే మాత్రం కోహ్లీ ఖచ్చితంగా ఫామ్లో ఉండాలి. ఇక మరో సీనియర్ ప్లేయర్ మహమ్మద్ షమీకి కూడా ఎలాంటి అవకాశాలు ఇవ్వడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి ప్రదర్శనే చేసినా తనకి తర్వాతి సిరీస్లలో స్థానం దక్కలేదు. ఫిట్నెస్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉన్నాడు. నేను ఫిట్గానే ఉన్నా, రంజీ ట్రోఫీలో ఆడా, దిలీప్ ట్రోఫీలో ఆడా, అన్ని రకాలుగా ఫిట్గానే ఉన్నా కూడా నన్నెందుకు సెలెక్ట్ చేయడం లేదు అన్నది నాకైతే అర్థం కావట్లేదు అన్నాడు. అలాగే మరో సీనియర్ ప్లేయర్, వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా 2027 వరల్డ్ కప్ రోడ్ మ్యాప్లో లేడు. యాక్చువల్గా రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జడేజా తనకి 2027 వరల్డ్ కప్ ఆడాలని ఉంది అన్నాడు. బట్ కోచ్ గంభీర్ తనకి స్థానం కల్పించేలా లేడు. గంభీర్ అయితే ఫిక్స్ అయిపోయాడు, 2027 వరల్డ్ కప్కి కొత్త టీమే కావాలి, కొత్త కెప్టెనే కావాలి, సరికొత్త ప్రణాళికలు వేయాలి. ఇక ప్లేయర్స్ కేవలం టీం కోసం మాత్రమే ఆడేవాళ్ళు కావాలి. తమ వ్యక్తిగత రికార్డులను పక్కన పెట్టి కేవలం టీంని గెలిపించడానికే ఆడేవాళ్ళు, అటాకింగ్ మైండ్ సెట్తో ఆడేవాళ్ళు, ప్యూర్లీ పాజిటివ్ మైండ్ సెట్తో ఆడే వాళ్ళకి మాత్రమే టీంలో చోటు కల్పించాలి అనుకుంటున్నాడు. మరి గంభీర్ పెట్టిన షరతులనైతే బీసీసీఐ అంగీకరించేసింది. అయితే పంతం నెగ్గించుకున్న గంభీర్ సరికొత్త టీంతో టీమిండియాని 2027 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలబెడతాడా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.